నేను సుమిత్ర. ఈ వీడియోలో ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంకి ఈ విధంగా బూరెలు చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయి. సింపుల్ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోతాయి. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ మనం పప్పు రైస్ చేసి నానబెట్టి చేస్తాం కదా, సో అలా కాకుండా దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి స్ట్రైనర్ పెట్టుకొని ఇందులోకి ఒక్కొక్క కప్పు తీసుకొని ఒక 2.5 కప్పు తీసుకుంటున్నాను నేను మెజరింగ్కి ఆ కప్పుతోటి. సో మనం పప్పు క్వాంటిటీ పిండి క్వాంటిటీగా తీసుకున్నామంటే కరెక్ట్గా వస్తాయి మనకి. సో పిండి అయితే ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని, ఇందులో డస్ట్ ఏమీ లేదు కానీ ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను. ఇలా అంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని పిండిని అయితే బాగా నానబెట్టుకోవాలి. పిండి బాగా నానినప్పుడు మనకి సాఫ్ట్గా వస్తాయి ఈ బూరెలు. సో చాలా చాలా బాగుంటాయండి. అంటే మనం పిండి కలుపుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక 2 అవర్స్ 3 అవర్స్ పాటు కలిపేసి బాగా లంప్స్ ఏమి లేకుండా నానబెట్టేసి పక్కన పెట్టేసామంటే బాగా నానుతుంది. అప్పుడు మనం బూరెలు ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఆల్రెడీ పప్పుని నానబెట్టి ఉడికించేసి పక్కన పెట్టేశాను. ఈ పిండి స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, సాల్టు కొంచెం అంతా చిటికెడు వంట సోడా వేసుకున్నామంటే బాగా పొంగుతూ వస్తాయి బూరెలు. సో సాల్ట్ వేసేసి ఒకసారి అంతా కలిసే విధంగా చేతితో కలిపేసుకోవాలి. మొత్తం అంతా పిండిలో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి వంట సోడా కూడా ఒక చిటికెడు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా వేసేసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ తోటి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని. వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి, లూజ్గా ఉండాలి కదా పిండి. సో అందుకని చెప్పి వాటరు మెజరింగ్ లేదు, ఇలా వేసుకుంటూ కలిపేసుకుంటే సరిపోతుంది. కాకపోతే పిండి కలిపిన తర్వాత లంప్స్ ఏమీ లేకుండా బాగా చేత్తో కలుపుకొని నానబెట్టుకోవాలి. పిండి బాగా నానింది అని అంటే పొంగుతూ వస్తాయి. సో ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పిండి అప్పటికప్పుడు కలుపుకోకూడదు. ఎప్పుడు కూడా ఒక 2 అవర్స్ ముందు కలిపెట్టుకున్నామంటే బాగా నానుతుంది. సో అప్పుడే బూరెలు వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి మనకి. పిండి కలిపేసి ఇలా నానబెట్టేసాను, మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాను. తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత చూస్తున్నాను, చాలా సాఫ్ట్గా తయారైంది పిండి. చూసారా, ఎక్కడ లంప్స్ ఏమి లేకుండా బాగా సాఫ్ట్గా తయారైందనమాట. సో ఇప్పుడు పప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా, మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఆ పప్పులోని వాటర్ అంతా వంపేసుకొని, వాటర్ ఏమీ ఉండకూడదు, వాటర్ ఉంది అంటే లూజ్ అయిపోతుంది పప్పు. ఈ పప్పు అంతా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం వేసేసాను అనమాట. ఇందులోకి ఒక 5-6 యాలకులు అండ్ కొబ్బరి, లేతగా ఉన్న కొబ్బరి ముక్కలు ఒక హాఫ్ కొబ్బరికాయ తీసుకొని ఇలా వేసేస్తున్నాను. ఈ కొబ్బరి మిక్స్ చేయడం వల్ల బూరెలు తినేటప్పుడు చాలా చాలా బాగుంటాయి టేస్ట్. ఓన్లీ పప్పుతోనే కాకుండా కొబ్బరి కూడా మిక్స్ చేసామంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా వచ్చింది. మిక్సీ పట్టిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి వేసి మనము మిక్స్ చేసుకోవాలి. బెల్లము అండ్ పప్పు మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్ ఇలా వేసామంటే విడిపోద్ది కదా, సో అందుకని చెప్పి ఇలా ప్యాన్లో వేసుకొని పొడి పొడిగా బాగా వచ్చింది కదా, కొంచెం లూజ్గా వస్తే ప్రాబ్లం అవుతుంది. సో కరెక్ట్గా వచ్చింది కదా. మనం పప్పు ఉడికించుకున్న తర్వాత వాటర్ లేకుండా చేసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట పప్పు. ఇలా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని, బెల్లంని ఆల్రెడీ కడిగించుకొని పెట్టుకున్నాను, బాగా థిక్గా
కరిగించుకొని పెట్టుకున్నాను అనమాట. వాటర్ మరీ లూజ్గా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకొని పెట్టుకున్నాను. ఆ బెల్లం వాటర్ ఇప్పుడు ఇందులోకి ఫిల్టర్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసి వేస్తున్నాను. చూసారా ఎంత థిక్గా బెల్లం వాటర్ వచ్చిందో. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ వాటర్ అంతా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండిలోకి అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. అంతా కూడా వేసేస్తున్నాను. 1½ బెల్లం గడ్డ వేసాను అనమాట. ఒక గడ్డ ప్లస్ ఒక చిన్న బెల్లం గడ్డని కొట్టుకొని వేసుకున్నా. సో అదనమాట మెజరింగ్ నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి. 2 కప్పులు పప్పు తీసుకుని నానబెట్టాను. అండ్ 2½ కప్పు పిండి తీసుకొని కలిపాను కదా. సో కరెక్ట్ సరిపోతుందనమాట స్వీటు. ఇది బాగా కలుపుకొని మొత్తం అంతా ఇలా రావాలి, ఇంత గట్టిగా రావాలన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనకి ముద్ద చేసినప్పుడు ముద్దకి బాగా వస్తుంది అనమాట. లూజ్ అయ్యి జారిపోకుండా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసి దీన్ని బాగా చల్లార్చుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నేను కొంచెం చిన్నగా చేస్తున్నాను. కొంచెం ఎక్కువే వస్తాయి అన్నమాట. ఈ సైజ్ అయితే సరిపోతుంది నాకు అని చెప్పేసి. స్వీట్ కూడా చాలా కరెక్ట్గా చాలా బాగా వచ్చిందనమాట. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా పెట్టేశాను. ఇప్పుడు పాన్ పెట్టేసాను స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం. ఆయిల్ హీట్ అవుతూ ఉంది. ఆయిల్ బాగా హీట్ అవుతున్నప్పుడు వీటిని వేసుకోవాలి. పిండి కలిపి పెట్టుకున్నాం కదా మనం మైదా పిండి. ఆ పిండిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమంని అందులోకి వేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకొని గరిటతో కానీ చేత్తో కానీ మనకు ఏ సైజు కావాలో ఆ సైజులో వేసుకున్నామంటే సరిపోతుంది. చూస్తే ఎన్ని పడతాయో అన్ని వేస్తున్నాను. ఎంతసేపు ఉన్నా కూడా ఇవి నాని అటు ఇటు పోకుండా కరెక్ట్గా ఉంటాయి మనకి. ఇలా ఎన్ని పడతాయో ఇందులో అన్నీ వేసేసుకొని 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే సరిపోతుంది. ఇలా కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. చిన్న పాన్ కాబట్టి ఒక 5-6 పడతాయి. ఇలా చిన్న సైజులో వేసుకొని రౌండ్గా వస్తాయి అన్నమాట బాల్స్. ఇవి బూరెలు. సో కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి. లేదంటే బయటకు వచ్చేస్తుంది స్టఫింగ్ అంతా. సో జాగ్రత్తగా రిమూవ్ చేసుకొని టర్న్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చాయో. పిండి ఎంత బాగా నానబెట్టుకున్నామంటే అంత బాగా వస్తాయి మనకి. తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఈ టైంలో వీటిని పక్కకు తీసేసుకుందాము. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఎక్కడ కూడా స్టఫింగ్ బయటికి రాలేదు. సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ వేసుకొని సెకండ్ బ్యాచ్ కింద సేమ్ ప్రాసెస్లో కుక్ చేసుకొని తీసుకున్నామంటే సరిపోతుంది.
చాలా ఈజీ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు మనము. ఈ ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే. అండ్ ఇంకో ప్రాసెస్లో మనం రైస్ నానబెట్టుకొని రైస్ నానబెట్టుకొని చేస్తాం కదా, అదొక ప్రాసెస్, ఇదొక ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ నాకు ఈజీ అనిపిస్తుంది. సో నేను ఇదే నాకు ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఇలా చేస్తాను. అంటే చేయడము ఈజీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి పిండి ఎంతసేపు నానబెట్టుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. నేను 2 అవర్స్ చెప్పాను కదా, 2 అవర్స్ అనేది ఒక 4 అవర్స్ పాటు నానబెట్టేసామంటే కలిపేసి మనకు చాలా చాలా బాగా వస్తుంది పిండి. బూరెలు పిండిని నానబెట్టుకోవడంలోనే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఈ బూరెలు వచ్చే ప్రాసెస్ అంతా ఉంటుంది. అండ్ పప్పు మిశ్రమం గట్టిగా చేసుకోవాలి. ఇలా మనం చేసుకున్నాం కదా ఇప్పుడు, ఆ విధంగా చేసుకుంటేనే మనకు కరెక్ట్గా బూరెలు కొత్తగా చేసే వాళ్ళకి కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఈజీగా చేసేసేయచ్చు. నేను ఈ బూరెలు చేయడం కోసం చాలా స్ట్రగుల్ పడ్డాను. ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేశా. నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను. సో ఇవి కూడా మంచిగా కుక్ అయిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, వేడివేడిగా బూరెలు రెడీ అయిపోయి చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయ్స్. చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.